హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈ రోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2019 ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఫోక్స్ వ్యాగన్ పోలో 1.2 GT TSI వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్కి సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది అండ్ కిలోమీటర్స్ కూడా లెస్ డ్రైవెన్ ఉందన్నమాట. వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు చూసుకుంటే సో ఇక్కడ మనకి ఫ్రంట్ పొజిషన్లో మీరు చూసుకోవచ్చు గ్రిల్ పైన GT బ్యాడ్జింగ్ ఉంది చూడండి. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే GT TSI అనమాట. సో ఫ్రంట్ పొజిషన్లో మన హెడ్ లైట్స్ కూడా అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా కండిషన్ మాత్రం 100% ఉంది. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి ఫ్రంట్ పోర్షన్లో. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో ఎలాంటి యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ ఏది లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్లోకి వస్తాయి. సో ఫ్రంట్ పొజిషన్లో మీరు ఇక్కడ చూసుకుంటే బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. సో ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా చూసుకోండి 0325 బ్యాటరీ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ అనేవి ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ ఫ్రంట్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు TSI 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అనమాట. సో దీని తర్వాతనే మనకి 1.2కి 1 లీటర్కి డిఫరెన్స్ ఏంటంటే సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 1.2 లీటర్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అనమాట. సో దీని తర్వాత నుంచే మనకి ఏంటంటే 1 లీటర్ GT TSI వస్తుంది అనమాట. కొంచెం వైబ్రేషన్ కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. బట్ ఇదైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు JK టైర్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే 195/55 R16 ఇంచెస్ అనమాట. సో సిల్వర్ కలర్ అలై వీల్స్ వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ఓవర్ వీమ్, దాంతో పాటు మీకు ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డోర్ హ్యాండిల్ బాడీ కలర్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు రైట్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ అనేవి సో వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఓవర్ వీమ్ కూడా మీకు నాకు తెలిసి ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఓవర్ వీమ్స్. అండ్ మిరర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డోర్ అన్లాక్ బటన్, లాక్ బటన్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాటిల్ హోల్డర్ అండ్ GT TSI కఫ్లెట్ కూడా ఉంది. వెహికల్కి వచ్చేసిందంటే కంపెనీ నుంచి లెదర్ సీట్ కవర్ వచ్చింది అనమాట, బ్లాక్ కలర్. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు రైట్ సైడ్ లో చూసి ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ టెల్టబిలిటీ. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ రెండే ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్కి సంబంధించిన క్లస్టర్ వైజ్ లో మీరు చూసుకుంటే సో ఇక్కడ మీకు ఎక్కడ స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఎక్కడ కూడా మనకు మాల్ ఫంక్షన్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 34,000 కిలోమీటర్స్ మాత్రం జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ లోన్. సో వెహికల్ కూడా మీకు టర్న్ చేసి చూపిస్తాను చూడండి. సో బండి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ లో మీరు చూసుకుంటే మొత్తం బ్లాక్ ఇంటీరియర్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ చూడండి. అండ్ మీకు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, AC కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో AC కూడా చిల్డ్ AC ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న హోల్డర్, దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా కూడా ఆన్ చేసి చూడండి, న్యూట్రల్. సో ఇది డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు మాన్యువల్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. సో ప్లస్ మైనస్ రెండు చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ AMT ట్రాన్స్మిషన్ లాగానే ఉంటుంది. అండ్ AC కంట్రోల్స్. అండ్ వెహికల్ సంబంధించి స్టీరింగ్ వైజ్ లో చూసుకుంటే లెదర్ స్టీరింగ్ కవర్ వచ్చింది. అండ్ ఎయిర్ బ్యాగ్ ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విత్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ లైట్ కానీ సన్ షేడ్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి అనమాట. వెహికల్ సంబంధించిన గేర్ బాక్స్ కూడా DSG గేర్ బాక్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు DSG గేర్ బాక్స్. సో DSG గేర్ బాక్స్ చాలా ప్రూవెన్ గేర్ బాక్స్ అనమాట. అండ్ గ్లో బాక్స్ కూడా మీరు చూడండి, గ్లో బాక్స్ కూడా మంచిగానే ఉందన్నమాట. అండ్ ఆమ్రెస్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ హ్యాండ్ బ్రేక్. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ మనకి లైట్స్ ఓపెనింగ్ స్విచ్ ఉంది చూడండి. సో లైట్స్ మనం ఇలా ఆన్ చేసుకుంటాం. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కావాలంటే దాన్ని జస్ట్ పుల్ చేస్తే ఫాగ్ ల్యాంప్స్ అనేవి వచ్చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన కీ డ్యూయల్ కీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి.
అండ్ వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్లో కూడా నేను కూర్చుంటాను. సో 5 9 5 10 మంచి కంఫర్ట్ ఉందన్నమాట. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. లెఫ్ట్ సైడ్లో కూడా బాగుంది. సీట్ కవర్స్ అనేవి బాగున్నాయి. సో కంఫర్ట్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి. మొత్తం ఫోక్స్ వ్యాగన్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా కూడా ఫోక్స్ వ్యాగన్ గ్లాసెస్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ అనేది ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఫెండర్ పైన GT TSA బ్యాడ్జింగ్ ఉంది. అలైవిల్స్ అన్ని కూడా మంచి కండిషన్ ఉంది. టైర్స్ కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే డీఫాగర్ తో పాటు మీకు రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా ఉంది. కంపెనీ నుంచి వస్తుంది బ్లాక్ కలర్ లో. అండ్ యాంటీనా కూడా చూసుకోండి. అండ్ GT TSI ఫోక్స్ వ్యాగన్ మనకి డిక్కీ ఓపెనింగ్. సో ఇలా ఓపెన్ చేస్తాము. సో వెహికల్ సంబంధించిన డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానెల్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఎక్కడ కూడా ఫ్రంట్ పోర్షన్ కానీ బ్యాక్ పోర్షన్ కానీ ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100% ఉంది. ఇప్పటి వరకు కూడా జాక్ అనేది అసలు ఓపెన్ చేయలేదు. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ అంతా రోబోటిక్ పేస్టింగ్ ఏదైతే ఉందో అదే ఒరిజినల్గా ఉందన్నమాట. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా చూడండి. సో మీకు అండర్ బాడీ కూడా చూపిస్తాను. సో అండర్ బాడీలో కూడా చూసుకొని ఎక్కడ ఫ్లడ్డెడ్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏది లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా చూసుకుంటే ఫెండర్ పైన GT TSA అండ్ బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోండి. బ్రాండ్ న్యూ టైర్ అనమాట, JK టైర్. అండ్ వెహికల్ సంబంధించిన మీకు టాప్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవన్నమాట టాప్ పొజిషన్ లో కూడా. అండ్ వెహికల్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో దీనికి కొంచెం కష్టము చూపించడం, అయినా కూడా నేను ట్రై చేస్తున్నా. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా చూడండి. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా కూడా నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాను అనమాట. అన్ని డోర్స్, అన్ని గ్లాసెస్, అన్ని ప్యానల్స్ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో కూడా మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ లేదు, ఓన్లీ మ్యాట్స్ అనేది వేయించారనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే వెహికల్ కి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. 2026 సారీ. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దాదాపు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీకు ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో వెహికల్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ తెలంగాణ వెహికల్ అనమాట. తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఢిల్లీ వెహికల్ అయితే అసలు కాదు. అండ్ వెహికల్ కూడా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 8,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్ట దోష అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.